సార్ అందులో డార్క్ డ్రెస్ అది చెప్పమా. సార్ మన కుప్పంలో ఏం సార్ విమానాశ్రయం ఏం సార్ విమానాశ్రయం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా సార్, అది ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఏమనేది గుర్తుంది. ఏంటి విమానం ఎక్కాలని ఉంది నీకు? సార్ తొందరలోనే. అలాగే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు? ఏ ప్రస్తుత పరిస్థితులు సార్. పరిస్థితులు అంటే ఏంటి? అంటే ఎలా తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి? నేను 1 గంట ఉపన్యాసం ఇచ్చారు కదా సార్. రామాయణం అంతా విని సార్ రాముడు సీతకి ఏం కావాలంటే ఎట్లా తమ్ముడు వినాలి కదా. సార్ నేను చెప్పా కదా మొత్తం సార్ చెప్పాను, ఏం చేయబోతానో చెప్పాను, సార్ ఏం చేస్తానో చెప్పాను. సార్ దీనికి కావలసిన 2 ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాను. సార్ ఒకటి వికాస్ గారి ఆధ్వర్యంలో కాడా డెవలప్మెంట్ తీసుకొచ్చే అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కింద, ఇంకో పక్కన ఎమ్మెల్యే కింద ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చా, అది జననాయకుడు పోర్టల్. ఈ 2 కూడా అనుసంధానం చేసి మెరుగైన సేవలు మీకు అందిస్తాం. ఇక్కడ ఇవ్వండి, వారికి ఇవ్వండి. ఇక్కడ మైక్ నీకు ఇచ్చారా? ఓకే, మీరు మాట్లాడండి. మైక్ అది అవుతాను, ఇక్కడ ఇవ్వాలా, వారికి ఇవ్వాలా. సార్ నమస్తే సార్, కుప్పానికి స్వాగతం సార్. 2014లో మన స్టేట్ కుప్పంలో ఉన్నా, అదే మీకు స్వాగతం పలుకుతున్నాను సార్. ఓకే క్యారీ ఆన్. 2014లో స్టేట్ డివైడ్ తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని దీంతో సమన్వయ కమిటీలో అడిగాను సార్. సార్ మనకి కుప్పంలో ఐఐటి ఒకటి కావాలన్నారు. అప్పుడు మీరు అన్నారు ఐఐటి కావాలంటే మనకి ఎయిర్పోర్ట్ అన్ని కావాలి కదా, ఎట్లా అంటే ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు వస్తుంది, దయచేసి పెద్ద మనసుతో ఏమనుకోకుండా మా కుప్పానికి ఐఐటి కానీ. ఐఐటి అంటే ఏఐటి సార్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ఐఐటి. ఏఐటి గవర్నమెంట్ అవును సార్, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనీ క్యాడర్. సార్ ఇప్పుడు మాకు ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లేనిపోని స్టేట్ కి ఒకటే ఇస్తారు, తిరుపతికి ఇచ్చారు. ఇప్పుడు అది రాకపోవచ్చు, ఊరికే లేనిపోని ఆశలు పెట్టుకోవద్దండి. ఇక్కడ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలో చేద్దాం. అట్లీస్ట్ ఎన్ఐటి అయినా కావాలి సార్, చూద్దాం. అందుకని నేను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి అందరితో అప్రోచ్ అవుతున్నా. ఏది వస్తే అది తీసుకొస్తా. తొందరలోనే కుప్పం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తుంది, అది చేస్తాం.